పేదోడి బ్రతుకు పెద్దోళ్ల దగ్గరే నలిగిపోతుంది అనడానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు రాష్ట్రంలో పేదల బ్రతుకులు అని చెప్పాలి. కూడు గుడ్డ వసతి ఇవి కష్టపడి సాధిస్తే వచ్చే విలువ ఫ్రీగా ఇస్తే తెలియదు. ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు, కానీ దానికి తగినటువంటి విధంగా అది సెటరేట్ కాలేదు. ఈలోపు 3 రాజధానులు ఉన్నాయి. ఆ జనం అందరూ ఎంతగా ఆగ్రహించారో తెలుసు. ఆ వెంచర్లన్నీ ఎట్లాగా ముళ్ళకంపలుగా మారినాయి. ఇప్పుడు ఆ ముళ్ళకంపలు తొలగిస్తూ మళ్ళీ జరుగుతుంటే వాళ్ళల్లో ఉన్న సంతోషం తెలుస్తుంది. అదే పేదలకి వాళ్ళ జీవితంలో అద్దె బ్రతుకులో ఆక్రమణల బ్రతుకుల నుంచినో విముక్తి కల్పిస్తూ సొంత ఇళ్ళు ఏర్పాటు చేస్తే దాని మీద జరిగిన విష ప్రచారం. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఊరి చివర కాకుండా ఊరి మధ్యలో కట్టించి ఇచ్చారా ఎక్కడన్నా? ప్రతి చోట పొలాలే కదా తీసుకుంది, వాటిట్లోనే కదా వెంచర్లు వేసింది. పైగా ఒక్కొక్కటి 4 అంతస్తులు 5 అంతస్తులు కదా. అదే జగనన్న ఇళ్ళు లేకపోతే కనుక ఏవైతే ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి ఇళ్ళు ఎవరికి వాళ్ళకి సెంటున్నారు కదా. అవన్నీ ఇప్పుడు ఆ లేఅవుట్లన్నీ పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. పేదోడికి వాడి పని ఆడు చేసుకుంటూనే ఉంటాడు పాపం. వస్తే ఇల్లు కట్టించుస్తే వెళ్దాం అనుకున్నాడు, లేకపోతే కట్టుకునేందుకు డబ్బులు వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకున్నాడు, లేదా వాటి కింద లోన్లు తీసుకుని ఖర్చే పెట్టుకున్నాడు. ఇప్పుడు పేదోడికి భవిష్యత్తు వాళ్ళకే ఫీలింగ్ లేదు. ఒక అమరావతి కోసం ఎన్ని రోజులు ఉద్యమం చేశారు? ఇన్ని 1000 రోజులు, 1500, 2000 అన్నారు కదా. ఇక్కడ తమ గూడు కోల్పోతుంటే స్పందించేవాళ్ళు లేరు. ఎవరి పనాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. పేదవాడి కోపం పెదవికి చేయటనే భయం. ఇది నిజంగా 30 లక్షల మంది ఒక ఇంటి వారయ్యేటటువంటి స్థితి నుంచి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి గురించి ఏ మానవ హృదయం స్పందించకపోవడం, మానవత్వం అన్నటువంటిది మన దగ్గర ఎక్కడుందో అర్థం కానటువంటి అంశం.